హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే మీ బేసిక్ లాజిక్ బిల్డ్ అవ్వడానికి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ వార్మప్ సెషన్లో మనం మెయిన్గా ఏం సాల్వ్ చేయబోతున్నాం అంటే మెయిన్గా ఒక 6 ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. ఆ 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీ బేసిక్ ఫండమెంటల్ లాజిక్ బిల్డింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ 6 ప్రాబ్లమ్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, సెకండ్ది వచ్చేసి ఇచ్చిన నెంబర్ ఈవెనా ఆడా అని చెక్ చేయాలి, థర్డ్ది వచ్చేసి ప్రైమ్ నెంబర్, ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. ఓకే, ఫోర్త్ది వచ్చేసి ఆమ్స్ట్రాంగ్ నెంబర్, ఇచ్చిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా. ఫిఫ్త్ది వచ్చేసి ఏదైనా ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. దీని తర్వాత ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయాలి ఇన్బిల్ట్ మెథడ్ యూజ్ చేయకోకుండా. దాని తర్వాత పాలిండ్రోమ్ చెకింగ్ అనేది చేద్దాం. ఓకే, ఇవి ఈ సెషన్లో మనం మెయిన్గా కవర్ చేయబోతున్నాం ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఈ వీడియోలో అయితే ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. జనరల్గా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి. జనరల్గా థింగ్స్ ఏంటి? స్వాప్ అంటే ఏంటి మీనింగ్? ఏదైనా 2 వాల్యూస్ తీసుకుంటే ఆ 2 వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏకి 10 అనే వాల్యూ ఉంది, బికి 15 అనే వాల్యూ ఉంది. స్వాపింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏ వాల్యూ 15 అవ్వాలి, బి వాల్యూ 10 అవ్వాలి. మనం జనరల్గా అయితే ఇలా రాసుకుంటాం. ఓకే, నార్మల్గా ఇలా రాసుకుంటాం. కానీ ప్రోగ్రామేటికల్గా మనం 2 నెంబర్స్ని ఎలా స్వాప్ చేయగలుగుతాం చెప్పండి. ఎస్, ఏదైనా ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని ఆ టెంపరరీ వేరియబుల్లో ఫస్ట్ మనం ఏదో ఒక వాల్యూ, ఈ 2 వాల్యూస్లో ఏదో ఒకటి అసైన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్యూస్ని ఏదో ఒక వాల్యూ ఇంటర్చేంజ్ చేసుకోవడం. ఆ తర్వాత ఇంకా మిగిలి ఉంటుంది కదా ఇంకొక వాల్యూ, ఆ వాల్యూకి ఫైనల్ వాల్యూ అంటే టెంపరరీ వాల్యూ అసైన్ చేయడం. చూడండి, ఇలా ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని ఒకటి 10 ఈక్వల్స్ ఈ 2 వాల్యూస్లో ఏదో ఒకటి ఇక్కడ అసైన్ చేయండి. అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికి ఏ అసైన్ చేస్తే ఇది ఏ ఈక్వల్స్ టు బి అని రాయండి. అంటే ఏకి బి అసైన్ చేస్తున్నాం అని. సపోజ్ మీరు టెంపరరీ బి తీసుకున్నారు అనుకో, బి ఈక్వల్స్ టు ఏ అని రాయండి. ఓకేనా, ఏ వాల్యూ అయితే తీసుకుంటారో దాన్ని ఇంటర్చేంజ్ చేసి రాయండి. ఫైనల్గా ఈక్వల్స్ టు టెంప్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ ఏం చేసా, ఫస్ట్ టెంప్ వేరియబుల్కి ఏం అసైన్ చేశా, ఏ అంటే ఏంటి 10 అసైన్ చేసా. ఇక్కడ 10 అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం రాసా, ఏ ఈక్వల్స్ టు బి అని రాసా. ఏ ఈక్వల్స్ టు బి ఎంత 15. మళ్ళీ ఏం రాసా, ఇక్కడ బి ఈక్వల్స్ టు టెంప్ అని రాసా. బి ఈక్వల్స్ టు టెంప్ అంటే ఇప్పుడు ఏముంది, టెంపరరీ వాల్యూ ఎంత 10. ఇప్పుడు ఏమైంది, ఏ ఈక్వల్స్ టు 15 అయింది, బి ఈక్వల్స్ టు 10 అయింది. మనకు కావాల్సిన వాల్యూ స్వాప్ అయినాయా, ఇక్కడ అయ్యాయి కదా. ఇలా ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని ఇలా దీన్ని స్వాప్ చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి సూడో కోడ్ రాద్దాం. ఫంక్షన్, దీనికి ఏమైనా పారామీటర్స్ పాస్ చేయాలా, ఇప్పుడు మనం చేయాలి కదా. ఏం పారామీటర్స్ కావాలి మనకు? 2 పారామీటర్స్ కావాలి. ఏంటి, ఏ కావాలి, బి కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం 2 నెంబర్స్ స్వాప్ చేస్తున్నాం కాబట్టి ఏ కావాలి, బి కావాలి. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. సేమ్ అదే, ఫస్ట్ ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకోవాలి, టెంపరరీకి ఏ అసైన్ చేయండి. ఏ అసైన్ చేసిన తర్వాత ఏ ఈక్వల్స్ టు బి. ఎందుకు, మనం ఏ వాల్యూ అయినా ఇప్పుడు ఇక్కడ టెంపరరీ ఏ ఇచ్చాం కాబట్టి ఏ వాల్యూ చేంజ్ చేసుకోవాలి మనం, అందుకు ఏ ఈక్వల్స్ టు బి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, బి ఈక్వల్స్ టు టెంప్. ఓకేనా, ఇది ఫంక్షన్. మళ్ళీ ఏముంటుంది మనకి, మెయిన్ మెథడ్ ఉంటుంది. మెయిన్ మెథడ్లో ఏం చేయాలి, మనం ఏ వాల్యూ డిక్లేర్ చేయాలి. ఏ వాల్యూ ఎంత, సపోజ్ 10 ఇస్తున్నాం. బి వాల్యూ ఏం చేయాలి, బి వాల్యూ ఎంత ఇస్తున్నా 15 ఇస్తున్నాం. సింటాక్స్ కాదు, సూడో కోడ్. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి, మనం ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ ఏ కమా బి. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్, జస్ట్ ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసాం, ఎక్కడ ప్రింట్ చేయలేదు కాబట్టి మనకి ఇది ఫంక్షన్ కాల్ చేసినా ఏం అవుట్పుట్ ఇవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం స్వాప్ చేసిన వాల్యూస్ని ప్రింట్ చేసుకోవాలి. ఏం ప్రింట్ చేయాలి, మనం ఏం స్వాప్ చేసాం, ఏం ప్రింట్ చేసుకోండి. అలానే మనం ఏం ప్రింట్ చేసాం, అలానే మనం ఏం స్వాప్ చేసాం, బీని స్వాప్ చేసాం.
ప్రింట్ బి. ఇలా స్వాప్ చేసిన వాల్యూస్ని ప్రింట్ చేసుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకు? అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఈ లైన్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? ఫంక్షన్ కాల్ అయింది. ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ లైన్ ఏముంది? టెంపరరీ అని ఉంది, టెంప్ అని ఉంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 10 అని ఇచ్చాం. బి వాల్యూ ఎంత? 15 అని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ ఫస్ట్ లైన్లో ఏం జరుగుతుంది? టెంప్కి ఏం అసైన్ చేసాం? ఏ వాల్యూ. ఏ అంటే ఎంత? 10. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది? ఏ ఈక్వల్స్ టు బి అని చెప్పాం. ఏ ఈక్వల్స్ టు బి అంటే బి వాల్యూ ఎంత? 15. ఓకేనా? 15 అని రాసిన తర్వాత బి అంటే ఏమి ఇచ్చాం? టెంపరరీ ఏముంది? 10 అనేది ఇక్కడ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాం? ప్రింట్ ఏ అని చెప్పాం. ప్రింట్ ఏ అని చెప్పినప్పుడు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? ఏ వాల్యూ ఎంత ఉంది? 15. అది 15 ఇక్కడ ప్రింట్ అవుతుంది ఏ అనేది. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పాం? ప్రింట్ బి అని ఇచ్చాం. బి ఎంత ఉంది? 10. ఆ 10 అనేది ఇక్కడ ప్రింట్ చేస్తారు. ఓకేనా? చూసారా నెంబర్స్ ఎలా స్వాప్ అయ్యాయో? ఇది స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ వర్కింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం? ఫంక్షన్ క్రియేట్ చేసాం. పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ ఏమైనా రిటర్న్ చేస్తున్నాం మనం? ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ స్వాప్ చేస్తున్నాం. వాయిడ్, అందుకు వాయిడ్ రాస్తున్నాం. వాయిడ్ నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఏమి ఇద్దాం? ఇక్కడ ఏం చేస్తున్నాం? స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. స్వాప్ 2 నెంబర్స్. ఓకే, ఆ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ స్వాప్ 2 నెంబర్స్ అని రాసాం. రాసిన తర్వాత మనం ఇక్కడ ఏమైనా పారామీటర్స్ పాస్ చేస్తున్నామా? పాస్ చేస్తున్నాం. ఏం పాస్ చేస్తున్నాం? 2 నెంబర్స్ పాస్ చేస్తున్నాం. ఇంట్ ఏ అనే ఒక నెంబర్, ఇంట్ బి అనే ఒక నెంబర్. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం? ఒక టెంపరరీ వేరియబుల్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇంట్ టెంపరరీ వేరియబుల్ని ఇక్కడ టెంప్ అని రాస్తున్నా. టెంప్ ఈక్వల్స్ టు ఏ అని అసైన్ చేస్తాం. ఏ అని అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఏ ఈక్వల్స్ టు బి. ఎందుకు? ఇంటర్చేంజ్ చేయడానికి వాల్యూ. మళ్ళీ ఏం చేస్తున్నా? బి ఈక్వల్స్ టు టెంప్. నెక్స్ట్ ఏం చేసాం? ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఏం రాసాం? ఏ ఈజ్ జస్ట్ నార్మల్ స్టేట్మెంట్, క్లియర్గా ఉండడానికి రాస్తున్నా. ప్లస్ ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈజ్. ఇప్పుడు ఏం చేసాం? ఫంక్షన్ క్రియేషన్ అయిపోతున్నాయి. మెయిన్ మెథడ్లో ఏం చేసాం? ఫస్ట్ ఏ వేరియబుల్ ఇన్షియేట్ చేసాం. ఏ ఈక్వల్స్ టు 10 అని. మళ్ళీ బి ఈక్వల్స్ టు 15 అని ఇన్షియేట్ చేసాం. ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? మనం జస్ట్ ఫంక్షన్ కాల్ చేసాం. స్వాప్ 2 నెంబర్స్. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, ఏ ఈజ్ 15 అని వచ్చింది. ఏ వాల్యూ అనేది స్వాప్ అయిపోయింది. బి వాల్యూ 10 అనేది స్వాప్ అయింది. ఇది టోటల్గా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి? మనకు ఇచ్చిన నెంబరు ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అనేది చెక్ చేయాలి. మనకందరికీ తెలిసింది ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఇలా ఉంటాయి కదా ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 ఇలా మనకి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అనేవి తెలుసు. కానీ ప్రోగ్రామేటికల్గా ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్ అని తెలుసుకోవడానికి మనం ఎలా ప్రోగ్రామేటికల్గా ఎలా థింక్ చేయగలుగుతాం చెప్పండి. జనరల్గా మనకు చిన్నప్పుడు స్కూల్లో మాడ్యులర్ డివిజన్ నేర్పించింటారు కదా. మాడ్యులర్ డివిజన్ అంటే ఏంటి? సపోజ్ 1 మాడ్యులర్ 2 ఏమవుతుంది? 1 అవుతుంది. 2 మాడ్యులర్ 2 ఏమవుతుంది? 0 అవుతుంది. ఎలా అవుతున్నాయి ఇవి? రిమైండర్ వాల్యూస్. సపోజ్ 1 and 2తో మనకి రిమైండర్ ఎక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, 2కి రిమైండర్ ఎంత వస్తుంది? 2 1 2, 0 రిమైండర్. ఆ రిమైండర్ వాల్యూసే ఆ మాడ్యులర్ డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, 3 మాడ్యులర్ డివిజన్ ఎంత? 1. ఎలా? 2, 3, 2 1 ఎంత? 2. రిమైండర్ ఎంత మిగులుతుంది? 1. ఆ 1 ఇక్కడ రాస్తున్నా. ఇది మాడ్యులర్ డివిజన్ ఇలా పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 4 మాడ్యులర్ డివిజన్ ఎంత? 4 మాడ్యులర్ 2 ఎంత? 0 అవుతుంది. ఎందుకు? 2 2 జా 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా మాడ్యులర్ డివిజన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ మాడ్యులర్ డివిజన్ అనేది ఎందుకు నేర్పిస్తున్నాను అంటే మనకు
సపోజ్ ఇక్కడ చూడండి, ఈవెన్ నెంబర్స్కి ప్రతిదానికి రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. చూడండి, 2 మాడ్యులేట్ 2 అంటే 0 వచ్చింది, 4 మాడ్యులేట్ 2 అంటే ఏమొచ్చింది? 0 వచ్చింది. కానీ ఆడ్ నెంబర్స్కి చూడండి 0 రావట్లేదు, 1 వస్తుంది. 1 అనేది ఆడ్ నెంబర్ కాదు, 3 అనేది ఆడ్ నెంబర్. ఇప్పుడు ఏమవుతున్నాయి? ఈవెన్ నెంబర్స్కి మాడ్యులేట్ డివిజన్ చేస్తే 0 అనేది వస్తుంది, ఆడ్ నెంబర్స్కి రావట్లేదు. ఇది మన ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది మాడ్యులేట్ డివిజన్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం దీనికి ఫంక్షన్ ఎలా రాయొచ్చు. ఇలా ప్రతిసారి మీ ఫంక్షన్లో పెట్టి మీ కోడ్ రాశారు అనుకోండి, మీ కోడ్ అనేది క్లియర్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫంక్షన్ ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాం, ఏం పారామీటర్ పాస్ చేయాలి? ఏదైనా ఒక నెంబర్ పాస్ చేయాలి, అంటే ఒక వేరియబుల్ కావాలి మనకు. నంబర్ని నమ్ అని రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ లోపల ఏం పర్ఫార్మ్ చేయాలి మనం? ఏం చెప్పాను మీకు? మాడ్యులర్ డివిజన్ ఆఫ్ 2తో డివైడ్ అయ్యి 0 వస్తే అది ఈవెన్ నెంబర్, 0 రాకపోతే అది ఆడ్ నెంబరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ ఎలా రాస్తాం? మనకి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏంటంటివి? ఇఫ్, ఎల్స్, ఎల్స్ ఇఫ్, స్విచ్ కేసు చూసాం కదా. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తుందో చూడండి, ఇఫ్ జస్ట్ అదే రాస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉంది కదా, జస్ట్ ఈ నెంబర్ని ఇక్కడ ఉంటుంది ఈ నెంబర్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం మాడ్యులర్ డివిజన్ ఆఫ్ 2 = 0. 2తో ఇక్కడ డివైడ్ అయ్యి 0 వచ్చింది అనుకోండి, అది ఈవెన్ నెంబర్, అది ఇక్కడ రాస్తున్నా. ప్రింట్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఓకేనా? సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది మాడ్యులర్ డివిజన్ ఆఫ్ 2తో డివైడ్ అయ్యి 0 రాలేదు అనుకోండి, అప్పుడు ఏంటి మనకు? అది ఆడ్ నెంబరు. అప్పుడు ఏం రాస్తున్నా? ఎల్స్ ప్రింట్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. ఎల్స్ కండిషన్ అనేది ఏం చేస్తుంది? ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 0 అవ్వకపోతే అది ఆడ్ నెంబర్గా ప్రింట్ చేస్తుంది. ఇది దీని ఫంక్షన్. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో ఫంక్షన్ కాల్ చేయాలి. సపోజ్ చూడండి, ఇక్కడ డ్రై రన్ చేద్దాం. సపోజ్ నంబర్ అనేది మనం ఎంత ఇచ్చాం? సపోజ్ 10 అనేది ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్లోకి నెంబర్ అనేది 10 అనేది వెళ్ళి, ఇప్పుడు ఫస్ట్ లైన్ ఏముంది ఇందులో? ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ నమ్ మాడ్యులర్ డివిజన్ ఆఫ్ 2 = 0 అవుతే ఈవెన్ నెంబర్గా ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ లైన్లోకి వెళ్తుంది ఇది. ఇఫ్ ఏముంది? నమ్ ఎంత? 10 మాడ్యులర్ డివిజన్ ఆఫ్ 2 = 0. అవును కదా, 10 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా, 10 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. 2 5 ఎంత? 10 కదా, 0 వచ్చింది. 0 వచ్చిన తర్వాత 10 అనేది మనకి ఈవెన్ నెంబర్ కదా, ప్రింట్ అయిపోతుంది. అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? 10 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఈ ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇంకా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ ప్రింట్ చేసే విధానం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం? ఫంక్షన్ క్రియేట్ చేసాం, పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ ఏమైనా రిటర్న్ చేస్తున్నామా? రిటర్న్ చేయట్లేదు, ప్రింట్ చేస్తాము. జస్ట్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పేసి, అందుకు వాయిడ్ అని రాయండి. వాయిడ్ అని రాసిన తర్వాత ఫంక్షన్ ఏమి ఇస్తున్నాం? చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్. ఓకే, ఇక్కడ ఏమైనా పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కదా, నమ్ అనే వేరియబుల్. ఎందుకు? ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెక్ చేయడానికి. ఇంట్ నమ్. నెక్స్ట్ ఏం చేసాం? ఇక్కడ చెక్ చేసాం కదా కండిషన్. ఇఫ్ ఏం చెక్ చేసాం? నమ్ మాడ్యులర్ డివిజన్ 2 = 0. ఇది =0 అయితే మనం ఏం చెప్పాం? ఈవెన్ నెంబర్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println it is an even number.
ఓకే, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అయిన తర్వాత నేను ఏం చెప్పాం, ఎల్స్ కండిషన్ ఎందుకని చెప్పా, ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మనకి నెక్స్ట్ ఏముంది, ఆడ్ నెంబర్, అదే అక్కడ రాసాం అంతే. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏం చెప్పాం, ఇట్ ఈస్ ఆడ్ నెంబర్, సారీ ఇట్ ఈస్ ఏ ఆడ్ నెంబర్. ఇలా ఫంక్షన్ రాసిన తర్వాత ఏం చేసాం, మెయిన్ మెథడ్లోకి వెళ్ళి జస్ట్ మన ఫంక్షన్ని కాల్ చేసాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేసాం, ఒక నెంబర్ అయితే ఇచ్చేసాం, ఒక నెంబర్ని ఇస్తున్నాం, నమ్ ఈక్వల్స్ టు ఇన్ నెంబర్ ఈక్వల్స్ టు సపోజ్ 10 అని ఇస్తున్నాం. 10 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెక్ చేయమని ఇస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, చెక్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్. ఓకేనా, చూసారా, నెంబర్ అనే పారామీటర్ని ఇక్కడ పాస్ చేసాం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి. ఓకేనా, సపోజ్ ఇక్కడ 101 అని ఇస్తున్నాం. 101 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కదా. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూద్దాం ఏమి ఇస్తుందో. చూసారా, ఇట్ ఈజ్ ఆడ్ నెంబర్ అని ఇచ్చింది. ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేసే విధానం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి, ప్రైమ్ నెంబర్. ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కదా చెక్ చేయాలి. బేసిక్గా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి 2 డివిజర్స్ మాత్రమే ఉండాలి. ఆ డివిజర్స్ కూడా ఏమి ఉండాలి, 1 ఉండాలి, అలానే అదే నెంబరే ఉండాలి. ఇలా 2 డివిజర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 కన్నా గ్రేటర్ ఉండాలి. ఓకేనా, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటివి, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్, 11, 13, 17, 19, 23, 29, 31, 37 ఇలా ప్రైమ్ నెంబర్స్ అనే ఉంటాయి. బేసిక్గా ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 2 డివిజర్స్ మాత్రమే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 డివిజర్స్ కూడా ఏమై ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి, 1 ఉంటుంది, అలానే అదే వాల్యూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 13 అనే నెంబర్ తీసుకోండి. 13 అనే నెంబరు 1తోనూ 13తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 2 డివిజర్స్ మాత్రమే ఉన్నాయి. 2 డివిజర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, 2 డివిజర్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని ప్రైమ్ నెంబర్కి కన్సిడర్ చేస్తాం. సపోజ్ 14 తీసుకోండి. 14కి ఏమైనా డివిజర్స్ వస్తాయి, 2 7 వస్తుంది, 2 7 వస్తుంది, 7 2 వస్తుంది, 1 14 వస్తుంది, అలానే 14 1 వస్తుంది. దీనికి ఎన్ని డివిజర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డివిజర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పా, 2 డివిజర్స్ మాత్రమే ఉండాలి. 2 డివిజర్స్ మాత్రమే ఉంటేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం మనం. ఇక్కడ ఈ పాయింట్ అనేది క్లియర్ అయింది కదా, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఏ ప్రైమ్ నెంబర్స్ కన్నా 2 డివిజర్స్ మాత్రమే ఉంటాయి. 2 డివిజర్స్ మాత్రమే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన లాజిక్ బిల్డింగ్ యూజ్ అవుతుంది. బేసిక్ అయితే మనం చూడగానే చెప్తాం ఇవి దీనికి ఎన్ని డివిజర్స్ ఉన్నాయని చెప్పేసి. కానీ ప్రోగ్రామెటికల్గా ఆ ప్రోగ్రామ్కి ఆ మిషన్కి ఎలా చెప్పగలం మనం. సపోజ్ ఇప్పుడు చూడండి, 4 అనే నెంబర్ ఇచ్చాడు. 4 అనే నెంబర్ ప్రైమ్ నెంబరా కాదని కనుక్కోమని ఇచ్చాడు. జస్ట్ అజ్యూమ్. ఓకే, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, అంటే మీరు 1 నుంచి బ్లైండ్గా 1 నుంచి ఇచ్చిన నెంబర్ వరకు రేంజ్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే ఈ రేంజ్ మనం డివిజర్స్ కనుక్కోవడానికి, ఎన్ని డివిజర్స్ వస్తున్నాయి, ఎన్ని నెంబర్స్తో ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని కనుక్కోవడానికి ఆ రేంజ్ ఈ 1 నుంచి ఆ సర్టెన్ ఇచ్చిన రేంజ్ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కౌంట్ వేరియబుల్ అనేది తీసుకోండి. కౌంట్ వేరియబుల్ ఎందుకు అంటే నేను చెప్తాను. ఓకే, 1 to 4 అనేది రేంజ్ చెప్పాను మీకు. ఫస్ట్ 1తో రేంజ్తో చెక్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే డివిజర్స్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన నెంబరు మనకి రేంజ్ నెంబరు డివిజిబుల్ అవుతుంది 0 అవుతుంది కదా. 1 4 4 0 అవుతుంది. 0 అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జస్ట్ కౌంట్ ఉంది కదా, కౌంట్ని ఇంక్రీజ్ చేయండి. 1 ఒక డివిజర్ వచ్చింది అని అర్థం. కౌంట్ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంది, రేంజ్లో 2 వస్తుంది. 1 to 4 అని చెప్పే కదా, 2 వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఇచ్చిన నెంబరు మన రేంజ్ నెంబర్ ఎంత ఇప్పుడు ప్రస్తుతం 2. 0 అవుతుందా, 0 అవుతుంది. మళ్ళీ 0 అయిన ప్రతిసారి మీరు ఏం చేయాలంటే కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే డివిజిబుల్ అవుతుంది అని చెప్తుంది ఆ మాడ్యులర్ డివిజన్ మనకు. ఓకేనా, మళ్ళీ 3 సేమ్ నెంబర్ రేంజ్ నెంబర్ డివిజిబుల్ అయిందా. ఇది 4 మాడ్యులర్ 3 ఎంత వస్తుంది మనకి, 1 వస్తుంది. అప్పుడు కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయొద్దండి.
మనకి డివిజన్ ఏం రాలేదు కాబట్టి. నెక్స్ట్ రేంజ్ నెంబర్ ఎంత 4, ఇచ్చిన నెంబర్ ఎంత 4 మాడ్యులర్ 4 ఎంత 0 అవుతుంది. 0 వస్తే మనం ఏం చెప్పా, కౌంట్ 3 అనేది ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు టోటల్గా మనకి డివిజర్స్ ఎన్ని వచ్చాయి, 1 2 3, ఇలా కౌంట్ అనేది 3గా వచ్చింది డివిజర్స్. మనకి ప్రైమ్ నెంబర్ అంటే డివిజర్స్ ఎన్ని ఉండాలి, 2 మాత్రమే ఉండాలి. 4 అనేది ప్రైమ్ నెంబరా కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అందుకు ఇలా రేంజ్ తీసుకొని అలా కౌంట్ వేరియబుల్ తీసుకొని మీ డివిజర్స్ ఎన్ని వచ్చినాయో కౌంట్ చేసుకోండి. అలా కౌంట్ చేసుకున్న తర్వాత ఆ కౌంట్ అనేది 2కి ఈక్వల్గా ఉందా, ఈ రేంజ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే కౌంట్ అనేది 2కి ఈక్వల్గా ఉందనుకోండి, మనకి అది ప్రైమ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ప్రైమ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. లేదు అనుకోండి, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్, ఇట్స్ నాట్ గుడ్, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. ఓకేనా, అర్థమైంది కదా నేను ఏం కన్వే చేయాలనుకుంటున్నాను మీకు. ఇప్పుడు ఫంక్షన్ రాసి చూద్దాం. ఫంక్షన్ మనం ఏమైనా ఇక్కడ పారామీటర్స్ పాస్ చేయాలి, ఏదైనా ఒక నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రేంజ్ డివిజర్స్ ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ లూప్ రన్ చేయండి. ఎక్కడి నుంచి రన్ చేస్తారు, 1 to ఇచ్చిన నెంబర్. ఓకేనా, ఫర్ లూప్ రన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఫర్ లూప్లో డివిజర్స్ ఎన్ని ఉన్నాయి దీనికి అని చెప్పేసి అనుకుంటున్నారు. సేమ్ ఇదే కండిషన్ ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, సేమ్ ఇదే కండిషన్ రాస్తున్నా. ఇచ్చిన నెంబర్ పర్సెంటేజ్ మన రేంజ్ నెంబర్. ఓకేనా, ఐ అని తీసుకున్నాం అనుకోండి, ఐ అని రాస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇది 0 అయితే మనం ఏం చేస్తున్నాం, కౌంట్ వేరియబుల్ తీసుకుంటున్నాం. కౌంట్ స్టార్టింగ్ 0, మనకి ఏం లేవు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఒకవేళ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకేనా, ఈ కండిషన్ ఫెయిల్ అయితే మనం ఏం చేయని అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఏం చెప్పారు మీకు, ఈ పాయింట్ కౌంట్ అనేది 2. కౌంట్ అనేది ఎందుకు 2, డివిజర్స్ 2 మాత్రమే ఉండాలి కాబట్టి. ఓకేనా, ఈ పాయింట్ ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 2 దెన్ ప్రింట్ ప్రైమ్ నెంబర్. ఓకే, ఒకవేళ ఇది ఫెయిల్ అయిందనుకోండి, కౌంట్ ఈక్వల్ టు 2 లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఎల్స్ కండిషన్ రన్ చేయండి. ఎల్స్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని రాయండి. నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ సాల్వ్ చేసే విధానం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం, మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం, పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ ఏమైనా రిటర్న్ చేస్తున్నాం, ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి వైట్. ఫంక్షన్ నేమ్ ఏం రాయాలి, చెక్ ప్రైమ్, చెక్ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇక్కడ ఏమైనా పారామీటర్ పాస్ చేస్తున్నాం, ఏదైనా ఒక నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఇంట్ నెంబర్ని నమ్ అని ఇస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మనం ఒక రేంజ్ తీసుకొని ఆ రేంజ్ వరకు మనం డివిజర్స్ ఎన్ని వస్తాయో చెక్ చేసాం కదా, ఆ రేంజ్ని ఎలా తీసుకుంటాం, లూప్స్ యూజ్ చేసి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. ఫర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, స్టార్టింగ్ పాయింట్ అంతా 1 నుంచి కదా, 1 to till ఎంత వరకు, నంబర్ వరకు. ఓకే, అది ఇచ్చా అక్కడ, క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఐని ఇంక్రీజ్ చేయాలి కదా ప్రతిసారి, ఎందుకంటే రేంజ్ని 1 2 3 4 అలా తీసుకోవాలి కాబట్టి ఐని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, ఇచ్చిన నెంబర్కి మనం రేంజ్ తీసుకున్న నెంబర్ ఏమైనా డివిజిబుల్ అవుతున్నాయా అని చెక్ చేసాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఇచ్చిన నెంబర్ మన రేంజ్ నెంబర్ మాడ్యులర్ మన రేంజ్ నెంబర్ ఎంత, ఇక్కడ ఐ డబల్ ఈక్వల్స్ టు 0 అయితే మనం ఏం చేసాం, జస్ట్ కౌంట్ని ఇంక్రీజ్ చేసాం. ఇక్కడ కౌంట్ వేరియబుల్ అని తీసుకోవాలి కదా, ఇన్ కౌంట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏం చేసాం మనం, సపోజ్ అది నెంబర్ డివిజిబుల్ అయితే కౌంట్ ఇంక్రీజ్ చేసుకున్నాం.
కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, ఇలా ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, ఒక కండిషన్ చెక్ చేసాం. ఈ ఫర్ లూప్ బయటకు వచ్చేసి ఒక కండిషన్ చెక్ చేసాం. ఏం కండిషన్ చెక్ చేసాం, కౌంట్ సపోజ్ 2 అయితే అది ప్రైమ్ నెంబర్, 2 అవ్వకపోతే అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పాం. ఇఫ్ కౌంట్ డబల్ ఈక్వల్స్ టు 2 దెన్ ఏం చెప్పాం, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పాం. కౌంట్ 2 అవ్వకపోతే ఏం చెప్పాం, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పాం. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పాం. ఓకేనా, ఇలా ఫంక్షన్ రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసాం, ఫస్ట్ ఏం చేసాం, ఏదైనా ఒక నెంబర్ని ఇవ్వాలి. దానికి ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు సపోజ్ 13 అని ఇచ్చా. 13 అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, జస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం, చెక్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. జస్ట్ ఈ ఫంక్షన్ని ఇక్కడ మెయిన్ మెథడ్లో కాల్ చేసాం 13తో. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 13 అనేది ప్రైమ్ నెంబరే కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ 14 అని ఇచ్చాం. 14 అని ఇస్తే 14 అనేది ప్రైమ్ 14 అనేది ఇస్తే 14 అనేది ప్రైమ్ నెంబరా కాదా? 14 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి మనకు. చూద్దాం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చింది. ఓకేనా, ఇది ప్రైమ్ నెంబర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఇన్ కేస్ ఈ 3 ప్రాబ్లమ్స్ కనుక మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. That's it for today. Until then, take care. Bye bye. We will meet in the next video.